నోటుకు ఓటు వ్యవహారంలో శ్రీనివాసులు నాయుడిని ఏసీబీ సుదీర్ఘంగా విచారించింది. 6 గంటల పాటు సాగిన విచారణలో శ్రీనివాసులు నాయుడి నుంచి పలు ప్రశ్నలకు ఏసీబీ సమాధానాలు రాబట్టింది. రేవంత్ రెడ్డితో ఉన్న సంబంధాల గురించి అధికారులు ఆరా తీశారు. ఓటుకు నోటు కేసులో తానే డబ్బులు సమకూర్చినట్లు వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని శ్రీనివాసులు నాయుడు స్పష్టం చేశారు. ఏసీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి గారు కేసు పిలిచారు. రేవంత్ రెడ్డి గారు నా క్లోజ్ ఫ్రెండ్ అయితే దానికోసం వాళ్ళు విచారణకి పిలిచినారు. అదంతా ఇప్పుడు క్లారిఫై అయింది, వాళ్ళకి తెలిసింది ఏమీ లేదనేసి ఊరికే పిలిచారు, అంతే మాట్లాడారు. అంటే ఏమేమి ప్రశ్నలు అడిగారు? మీకు ఏ విధంగా తెలుసు వాళ్ళు, ఏ విధంగా మీకు సంబంధం వాళ్ళతో, ఈ పర్టికులర్ కేసులో మీకు ఏమైనా సంబంధం ఉంటే ఏం లేదు అన్నాను. సో అన్ని విధాలు వాళ్ళు విచారణ చేసుకున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఆ రోజు 50 లక్షలు మీరే సమకూర్చారని చెప్తున్నారు. అట్లేం లేదు, అవన్నీ అంటే మీ ఎంప్లాయీ విష్ణు చైతన్య అంత చేశాడని ఒక ఆరోపణ. అది లేదు అట్లంతా ఏం లేదు, వాళ్ళకి సంబంధమే లేదు. మనతో పనిచేసేవాడు అంతేగాని వాడు కూడా అప్పుడప్పుడు మారుతుంటాడు రేవంత్ రెడ్డి గారితో, అందుకు విచారణకి ఇచ్చారు. అంటే ఏసీబీ అధికారులు ఆ ప్రశ్నలు వేశారా? డబ్బులు సమకూర్చిన అంశాలను దాని గురించి అంతా వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే డబ్బు మీరే పంపించారు, మీ ఆఫీస్ నుంచి వెళ్ళింది అనేది ఏసీబీ యొక్క ఆరోపణ. అదంతా తప్పండి. బెంగళూరు నుంచి హైదరాబాద్ సప్లై అయిందని, బెంగళూరు నుంచి హైదరాబాద్ వాళ్ళ ఆరోపణ ఉండే, బట్ ఇన్ రియాలిటీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయింది. అంటే ఎట్లా మీరు క్లారిఫై ఇచ్చారు ఏసీబీ వాళ్ళకి అర్థమైంది మనం చెప్పిన ఆన్సర్. ఎట్లా అంటే మీరు ఎట్లా అవన్నీ చెప్పలేమో, ఎందుకు చెప్పాలి అవన్నీ ఇప్పుడే దీంట్లో, బట్ వాళ్ళు క్లారిటీలో ఉన్నారు దట్ వీ హావ్ నాట్ డన్ ఎనీథింగ్. చెప్పారు మళ్ళీ రమ్మని, ఎప్పటికన్నా విల్ బి అవైలబుల్ అని నేను చెప్పాను అంతే. అంటే మళ్ళీ రేపు పర్టికులర్గా రేపు రమ్మని ఇంకా అది డిసైడ్ అవ్వలేదు. 2-3 డేస్లో మళ్ళీ చెప్తాను. విష్ణు చైతన్యకి సంబంధించి మళ్ళీ అతను ఎప్పుడు వస్తారు? ఆయన ఒక 2-3 డేస్లో రమ్మనేసి నేనే పిలుచుకొని వచ్చి వాళ్ళని మీరు ఒకరు మాత్రం వచ్చేది.